ఆ ఎనర్జీని బయటికి తీసుకురావాలి అని నామినేట్ చేసినప్పుడు నబీ బ్రో దాన్ని ఒప్పుకోవడం లేదు. మణికంఠ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ఈ సింపతి క్రియేట్ చేసుకొని తను ఒక సేఫ్ గేమ్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడని నాకు అనిపించింది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శివ, మీ వికారాబాద్ కుర్రాడు. బిగ్ బాస్ సీజన్ 8లో ఎప్పుడు లేనంతగా స్టార్టింగే డే 1 డే 2 డే 3లోనే చాలా హాట్ టాపిక్ వచ్చేసింది అన్నట్టు. ఇంతకుముందు అంత తొందరగా గొడవలు స్టార్ట్ అయ్యేది కాదు. ఇప్పుడైతే వెంటనే గొడవలు క్రియేట్ చేసుకోవడం, ఎవరికి వాళ్ళు ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకోవడం స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇవి జస్ట్ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, నా మనసులోని భావాలను నేను వ్యక్తపరుస్తున్నా అంతే. మీ అభిప్రాయాలను మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనాలని కాదు, జస్ట్ నా మనసులోని భావాలు మాత్రమే. డే 3లో నామినేషన్ ప్రక్రియలో నాకు ఏమనిపించిందంటే మణికంఠ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ఈ సింపతి క్రియేట్ చేసుకొని తను ఒక సేఫ్ గేమ్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే తనను నామినేట్ చేసినప్పుడు ఆ నామినేట్ ఎందుకు చేశాడనే దానిపైన తను డిఫెండ్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిసారి నాకు పాస్ట్లో ఇలా జరిగింది అలా జరిగింది కాబట్టి ఇప్పుడు నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక మంచి గేమ్ ఆడి తను నిరూపించుకోవాల్సిన అవకాశం ఉంది అని నాకు అనిపించింది. కానీ తన సింపతి క్రియేట్ చేయడం కరెక్ట్ కాదేమో, గేమ్ ఆడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. అలాగే నబీ బ్రో ఏంటంటే మణికంఠని నువ్వు యాక్టివ్గా లేదు, అందరిలో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి తనను నామినేట్ చేశా అని చెప్పాడు. కానీ సేమ్ ఇదే విషయంలో బేబక్క కూడా నువ్వు యాక్టివ్గా లేదు, నీ లోపల ఇంకా గ్రేస్ ఉంది, నీ లోపల ఇంకా ఎనర్జీ ఉంది. ఇక్కడ నబీ బ్రో అలా ఒప్పుకోకపోవడం నాకు ఎందుకో కొద్దిగా ఇదనిపించింది. తను కూడా అవును నేను ఇంకా గ్రేస్ తోటి ఆడతా అని చెప్పేసి ఓకే నేను ఇంప్రూవ్ చేసుకుంటా అంటే బాగుండే అని అనిపించింది నాకైతే. బేబక్క విషయానికి వస్తే పప్పు మాడిపోయినందుకే తను నామినేట్ చేయడం అనేది నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్ పని చేయకపోతే పాపం తను మాత్రం ఏం చేయగలుగుతుంది, కానీ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. తనను అలా నామినేట్ చేయడం అనేది నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఇంకొకటి ఎవరు సోనియా గారు ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా తను ఒక గొడవ క్రియేట్ చేసి పెద్దగా రేజ్ చేయాలని తను చూస్తుంది అని నాకు అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ వరకు కెప్టెన్ ఉండేది, కెప్టెన్ చూసుకునేది, కెప్టెన్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఒక కెప్టెన్ అంటే ఒక గౌరవం ఉండేది. కానీ ఈ సీజన్లో చూస్తే చీఫ్ని పెట్టారు, చీఫ్కి అసలు రెస్పెక్ట్ లేదు. చీఫ్కు కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే బాగుండేమో అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది బిగ్ బాస్ సీజన్ 8 డే 3లో మీ అభిప్రాయం ఏంది కామెంట్ రూపంలో అభిప్రాయం చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. జై హింద్.